Daily. Taste the Daily. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారులతో మరొక సిట్ ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మరి ఈ కొత్త సిట్ లక్ష్యాలేంటి? కేసును ఎటువైపు నుంచి విచారించబోతోంది? నిజానిజాలు తేల్చేందుకు పెట్టుకున్న డెడ్ లైన్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో లోతైన విచారణ జరిపేందుకు కొత్తగా ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్ కాల్స్ రికార్డ్ చేశారనే ఆరోపణలపై ఇప్పటికే ప్రాథమిక విచారణ జరగ్గా ఇప్పుడు ఉన్నత స్థాయి అధికారులతో కూడిన ఈ సిట్ ద్వారా కేసును ఒక కొలిక్కి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ట్యాపింగ్ కేసులో అధికార విపక్షాల మధ్య రాజకీయ రచ్చ ఓ రేంజ్లో నడుస్తుండగానే ఈ కీలక పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కొత్త సిట్కు హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో మొత్తం 9 మంది సీనియర్ అధికారులు సభ్యులుగా ఉంటారు. రామగుండం సిపి ఆంబరి కిషోర్ ఝా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డితో పాటు రవీందర్, వెంకటగిరి, కేఎస్ రావు, శ్రీధర్, నాగేందర్రావు ఈ సిట్లో ఉన్నారు. వీరు కేసులోని సాంకేతిక అంశాలను, క్షేత్రస్థాయి ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇప్పటికే ఈ కేసులో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లొంగిపోవడంతో దర్యాప్తు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆయనిచ్చే వాంగ్మూలం ఆధారంగా ఈ అక్రమాలకు పాల్పడిన ఇతర ముఖ్య వ్యక్తుల వివరాలు బయటకు తీసుకొచ్చేలా ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ షురూ చేయనుంది. విచారణలో ప్రధానంగా ఎవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి, ఏ పరికరాలను ఉపయోగించి ఈ పని చేశారు, రికార్డ్ చేసిన డేటాను ఎక్కడైనా భద్రపరిచారా లేదా ధ్వంసం చేశారా అనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి సారించనుంది. గతంలో కొందరు అధికారులు ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు వచ్చిన ఆరోపణలను కూడా ఈ బృందం విచారించనుంది. వేల సంఖ్యలో జరిగిన కాల్ రికార్డింగ్ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడమే ఈ సిట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తంగా రాబోయే రోజుల్లో ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది.